వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే సహజంగా మీకు ఏంటంటే పట్టుదల అధికంగా ఉంటుంది. అయితే ఈ పంచగ్రహ కూటమి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి వల్ల మీకు కలిగేటువంటి మార్పులు, మంచి ఫలితాలు, చేసుకోవాల్సినటువంటి పరిహారము, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు 3వ స్థానంలో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 3వ స్థానం అనేటువంటిది ఏంటంటే ప్రధానంగా ఇక్కడ పౌరుష పరాక్రమ స్థానం. ఈ పౌరుష పరాక్రమాల వల్ల మీకు ఏంటంటే ప్రదేశం మారడము, ప్లేస్ ఆఫ్ చేంజ్ చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్లేస్ ఆఫ్ చేంజ్. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ప్లేస్ ఆఫ్ చేంజ్ కొన్ని విషయాల్లో కొన్ని అగ్రిమెంట్స్ గతంలో ఆగిపోయినవి కొంచెం ముందుకు కదలడం, కొంతవరకు మీరు ధైర్య సాహసాలతో కొన్ని పనులు చేయడము అనేటువంటివి బలంగా చూపిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడైతే 3వ స్థానంలో ఏర్పడుతుందో ఇది కొంతవరకు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితిని కూడా తెస్తూ ఉంటుంది. అందుకని ఉన్న ఉద్యోగాన్ని మానేయాలనిపించడం. ఎందుకంటే ఇది కేవలం 3లో ఉండే గ్రహాలను కాదు, దశమంలో కేతువు కూడా ఉన్నాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దశమ కేతువు కాబట్టి ఈ కేతువు ఎప్పుడైతే దశమంలో ఉన్నాడో ఇది పర్టికులర్గా ఏంటంటే ఈ యొక్క విషయాలను, అంటే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఇటువంటివి కూడా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆకస్మిక సంఘటనలు కూడా ఇది ఎక్కువగా రేకెత్తిస్తూ ఉంటుంది 3వ స్థానం కాబట్టి. అష్టమం తృతీయం కాబట్టి ప్లేసెస్ మారడము, కొన్ని ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అంటే ఇన్సూరెన్స్ అసలు రేపు కడదామని పెండింగ్ పెట్టడము, ఇట్లాంటివి అస్సలు చేయకండి. ఎందుకంటే పంచమ స్థానంలో శని ఉన్నప్పుడు మన యొక్క బుద్ధి మీద దాని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. పర్లేదులే, ఏమవుతుందిలే, ఏం కాదులే అనేటువంటి ప్రభావం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ జాగ్రత్త ఖచ్చితంగా వహించాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ 3వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ప్రధానంగా అమావాస్య ఏర్పడుతుంది కాబట్టి ఆ రోజు చేసే అగ్రిమెంట్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్త పడుతూ, మీరు పంచమ స్థానంలో రాహు శని ఉన్నాడు కాబట్టి కాలభైరవ అష్టకం ఎక్కువగా చేస్తూ ఉండండి. మీరు ఎంత కాలభైరవ అష్టకం చేస్తూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత ఎక్కువ ఇబ్బంది ఉంది అని అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే మంత్రం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ 18వ తేదీ అమావాస్యతో కూడుకున్నటువంటి పంచగ్రహ కూటమి వస్తున్నందుకు మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏమిటది, మనకి ఈ సంవత్సరం 3 సార్లు పంచగ్రహ కూటమి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ జనవరి మాసంలో వస్తుంది, ఫిబ్రవరి మాసంలో వస్తుంది. దీని వలన అనేకమైనటువంటి అతలాకుతలాలు అనుకోండి, లైఫ్ చూడండి, మనం చూస్తూనే ఉన్నాం, అనేకమైనటువంటివి జరుగుతున్నాయి. దీనికి మనం ముందే 4-5 నెలల ముందే మనం దీని గురించి ప్రొడిక్షన్స్ ఇచ్చుకున్నాం. అసలు చెప్పాలంటే మనకి ఉగాది సమయంలోనే. మరి ఈ పంచగ్రహ కూటమి చాలా డేంజరస్ పంచగ్రహ కూటమి. దీని వలన సరే ప్రపంచ దేశాలు కొట్టుకుంటున్నాయి, ఇంటర్నెట్లు కట్ అయిపోతాయి, రకరకాలు జరుగుతాయి, పక్క పెట్టండి. సామాన్య మానవుడికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. దీనికి ఏం చేయాలి ఏమిటి అంటే, మీరు మీ ఇళ్లల్లో చండీ చేసుకోండి. లేదు చండీ వినండి, అంత స్తోమత లేదండి, అన్ని డబ్బులు కట్టి మీరు చండీ పారాయణం కానివ్వండి, చండీ హోమంగా చేయలేము అనుకునేవారు కనీసం వినండి. లేదండి మీకు ఒక పద్ధతి పరంగా చేసుకోవాలి అనుకునేటువంటి వారు మా సంస్థ చండీ ఈసారి ఫ్రీగా మీకు చేయించిస్తుంది. అంటే ఇంట్లోనే మేము చేస్తూ మీ గోత్రనామాలు చదువుతాం కాబట్టి మీ యొక్క పేరు గోత్రనామాలు పంపించండి. లేదండి ఎంతో కొంత పంపించాలి, ద్రవ్యం ఖర్చు పెట్టకపోతే ఆ ఫలితం రాదని ఏమైనా భయపడేటువంటి వారు ఏం టెన్షన్ పడకండి, నేనే చెప్తున్నానుగా. లేదు అంతగా అనిపిస్తే కిందని మనకి నెంబర్లు ఉన్నాయి, అట్లాగో 9169899899 8125899899 ఈ నెంబర్లకి మీరు పే చేయొచ్చు. ఏమైనా మీ ఇష్టం, రూపాయి వేస్తారో, 10 రూపాయలు వేస్తారో, లేకపోతే 1000 రూపాయలు వేస్తారో, 5000 వేస్తారో, మీ ఇష్టం. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఎంతో కొంత వెయ్యాలి అని మీకు అనిపిస్తే కనుక, లేదు ఏమీ వెయ్యక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే
ఇది శ్రద్ధగా జరుగుతున్నంతసేపు దాన్ని వీక్షించండి. యూట్యూబ్లో దీన్ని లైవ్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా దాన్ని వీక్షించండి. వీక్షించడం ద్వారా మనకు శాస్త్రాలు చెప్పింది ఏమిటంటే, చండీ ఎవరైతే వీక్షిస్తారో వాళ్ళకి 25% వస్తుందట ఆటోమేటిక్గా. కాబట్టి ఖచ్చితంగా మీ పేరు, గోత్రము, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు పంపించండి. గోత్రం తెలియదు, అయ్యా మా గోత్రం తెలియదు అని పెట్టండి. ఏమి టెన్షన్ పడకండి, చక్కగా. అలాగే ఇది లోక కళ్యాణం కోసం అందరికీ బాగుండాలనే ఉద్దేశంతో ఫస్ట్, ఎందుకంటే ఇది 3 సార్లు వస్తుంది ఈ యొక్క ఇది. మొట్టమొదటిగా ఎవరైతే పే చేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈసారి ఫ్రీగా చేసేస్తున్నాం. నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి మాసంలో ఒక ప్రసిద్ధి అయినటువంటి ఒక క్షేత్రంలో అక్కడ 3 రోజులు జరగనుంది అక్కడ కార్యక్రమం. కుంకుమార్చన ఇట్లా కొన్ని ఉన్నాయి. నేను మీకు అది ఇన్ఫామ్ చేస్తాను. దానికి మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ధనాన్ని వెచ్చించగలమనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. అప్పులు చేసి దయచేసి పూజలో పార్టిసిపేట్ చేయకండి. అప్పు చేసి పూజలో పార్టిసిపేట్ చేయకూడదు. దయచేసి నా మాట వినండి. మీకు స్తోమత ఉంది, మీరు ధనం వెచ్చించగలము, నేను 4 రూపాయలు నేను దీనికి పెట్టగలను, ఎటువంటి ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు మాత్రమే మీరు దీనికి మనీ కట్టండి దయచేసి. అలాగా 3 రోజులు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మాసంలో. అప్పుడు మీరు దానికి ఎంత ఏంటనేది కూడా మీకు యూట్యూబ్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అంత దూరం వెళ్ళి అక్కడ అన్ని ఖర్చులు ఉంటాయిగా, చాలా ఖర్చులు ఉంటుంటాయి. కాబట్టి దానికి ఏమేంటి అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది, ఎట్లాగా ఏంటి అనేటువంటిది ఆ రకంగా మీరు తీసుకోవచ్చు. అయితే ఎందుకు చేస్తున్నాము అంటే, ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగునటువంటి గ్రహకూటమి ఇది. ఏమండి, పంచగ్రహ కూటమి వస్తుంది కదా, అప్పుడప్పుడు వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు వెనక్కి వెళ్ళండి, 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళండి, 3 సార్లు గ్రహకూటమి రావడం అనేటువంటి చాలా రేర్. ఇదే ఒకే సంవత్సరంలో జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో మరో 2 సార్లు. అదేవిధంగా చతుర్గ్రహ కూటమి కూడా 3 సార్లు వచ్చింది. కాబట్టి ఈ గ్రహకూటమి నుంచి మీకు ఆయువు, ఆరోగ్యము, అదేవిధంగా ఎటువంటి ఆకస్మిక సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ఒక జ్యోతిష్కుడికి ఏంటంటే, అతను లోకహితం కోసం తన వంతు ఏదో ఒకటి చేయగలగాలి. అప్పుడే ఆ భగవంతుడు మెచ్చుకుంటాడు. కాబట్టి ఇది మీ అందరికీ ఈసారి చేసేటువంటిది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైం మాత్రం దానికి ఛార్జెస్ ఉంటాయి. అది కూడా మనీ పే చేయగలిగే వాళ్ళు మాత్రమే చేయండి దయచేసి. ఇక ముఖ్యంగా అందరూ కూడా ఈ గ్రహకూటమి ఉన్నందుకు నవగ్రహాలలో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, కుజుడు, కుజుడు, రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు కలుస్తున్నాయి. కాబట్టి ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీనివలన మీకు ఏం లభిస్తుంది అంటే, రాజ్యాధికారము. అంటే మీరు ఏదో సీఎం పిఎం అవుతారని కాదు, మీరున్నటువంటి దాంట్లో మీకు ఒక మంచి స్థితి అనేటువంటిది కలుగుతుంది. ఆరోగ్యాలు కలుగుతాయి. గ్రహ పీడ అనేటువంటిది తొలగుతుంది. ముఖ్యంగా ఇది గ్రహ పీడలు తొలగడం కోసం చేసేటువంటిది. కాబట్టి ఇది మీరు చేసి ధరిస్తారని, మీకు మీరుగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.